కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు ప్రసన్న వెంకటేశ్వరుడిగా కొలువైన క్షేత్రం బోగోలు మండలం కొండబీట్రగుంటలోని బిలకూట క్షేత్రం. నిత్యం ధూప దీప నైవేద్యాలతో వెలుగొందుతోన్న ఇక్కడి స్వామివారు మహిమాన్వితుడిగా భక్తుల నుంచి పూజలందుకుంటున్నారు. జిల్లా నుంచే కాక ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ క్షేత్రంకు భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటుంటారు. కోరిన కోరికలు తీరుతాయి కాబట్టే స్వామిపై తమకెంతో నమ్మకం అంటుంటారు భక్తులు. అందుకే ప్రసన్నుడి క్షేత్రంకు నిత్యం భక్తుల రాక కనిపిస్తూనే ఉంటుంది. ఈ ఆలయంలో ప్రతి ఏడాది మార్చి మాసంలో ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా ఈసారి ఈ నెల 9 నుంచి వారం రోజుల పాటు బ్రహ్మోత్సవాలను జరిపేందుకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. 9వ తేదీ గిరి ప్రదక్షిణ, అంకురార్పణతో ప్రారంభమయ్యే ఉత్సవాలు 15వ తేదీ పుష్పయాగం, ఏకాంత సేవలతో ముగియనున్నాయి. ఈ వారం రోజులు స్వామివారు రోజుకో వాహన సేవలో భక్తులను అనుగ్రహించనున్నారు. ఇక ప్రత్యేకంగా కళ్యాణోత్సవం ఇక్కడ అంగరంగ వైభవంగా జరగనుంది. 14వ తేదీ జరిగే కళ్యాణోత్సవంతో పాటు రథోత్సవం కూడా ప్రసన్నుడి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రాధాన్యమైనవిగా చెబుతుంటారు. ఈసారి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఉత్సవాలు ప్రత్యేకంగా జరగబోతున్నాయి. మొదటిసారి ఎమ్మెల్యేగా ఆయన దగ్గరుండి మరీ స్వామి ఉత్సవాలను ఎంతో స్పెషల్ గా నిర్వహించేలా చూస్తున్నారని ఆలయ ఈవో రాధాకృష్ణ తెలియజేశారు. స్వామివారికి బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. మొత్తం వారం రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు 9వ తారీఖు గిరి ప్రదక్షిణతో మొదలవుతుంది. తర్వాత 10వ తారీఖు ధ్వజారోహణ జరుగుతుంది. తర్వాత 11వ తారీఖు నాడు శేషవాహనం, 12వ తారీఖు నాడు గరుడు సేవ, 13వ తారీఖు నాడు మొక్కుబళ్ళు, 14వ తారీఖు నాడు కళ్యాణం, 15వ తారీఖు నాడు ఏకాంత సేవ జరుగుతుంది. కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు సూచనలు ఇచ్చున్నారు. దీనిపై పలుమార్లు సమావేశాలు జరిపి ఏ విధంగా బాగా చేయాలి, ఘనంగా చేయాలి, అందరికీ బాగా ఆనందం కలిగే విధంగా బ్రహ్మోత్సవాల్ని చాలా బాగా చేయాలనే దాని మీద ఎమ్మెల్యే గారు ఇచ్చిన సూచనలు సలహాల మేరకు అందరం కలిసి ఈ సంవత్సరం మంచి ఉత్సవాన్ని బాగా చేయాలని చెప్పేసి కృతనిశ్చయంతో ఉన్నాం. ముఖ్యంగా ఈ పాల్గొన మాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి వారం పాటు. అవి చాలా అత్యంత వైభవంగా జరగడం, చుట్టుపక్కల గ్రామ ప్రజానీకం అందరూ కూడా ఆ ఉత్సవాల్లో పాల్గొని వారి మొక్కుబడులను చెల్లించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ స్వామివారి యొక్క అర్చామూర్తికి అలంకారం గాని, స్వామివారి యొక్క దర్శనం గాని అవన్నీ కూడా చూసి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి మంచి జరుగుతుంది. అదిగాక స్వామివారి యొక్క అనుగ్రహం ఉంటే గాని స్వామివారిని మనం దర్శనం చేసుకోలేము. ఆ నమ్మకంతో స్వామివారి కోసం ఎంతో మంది భక్తులు మారుమూల ప్రాంతాల నుంచి కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆనందిస్తూ ఉంటారు. ఈ ఆలయ చరిత్రను ఓసారి పరిశీలిస్తే 12 నుంచి 13వ శతాబ్దం మధ్య ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చెబుతుంటారు. స్వయంగా నారద మహర్షికి ఇక్కడ శాప విమోచనం జరిగిందని, ఆయనే స్వయంగా స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించారంటుంటారు. తిరుమలలోని స్వామివారి కంటే ప్రత్యేకంగా ప్రసన్న వెంకటేశ్వరుడికి శంకు చక్రాలు ఇక్కడ కనిపిస్తాయి. భక్తులు కోరిన వెంటనే తప్పకుండా స్వామివారు కోరికలు తీర్చుతుంటారని ఇక్కడి నమ్మకం. మామూలుగా మన వెంకటేశ్వర స్వామి వారి కన్నా భిన్నంగా శంకు చక్రాలు వేరుగా ఉంటాయి. దానికి సంబంధించినటువంటి ఇతిహాసం ప్రకారంగా చూస్తే అప్పుడు గజేంద్ర మోక్షం సమయంలో గజేంద్రుణ్ణి రక్షించడానికి మహావిష్ణువు వచ్చే సందర్భంలో ఆ శంకు చక్రాల మార్పు జరగడం, ఆ శంకు చక్రాల మార్పును దర్శించినటువంటి నారద మహర్షికి శాప విమోచనం జరగడం. అంతకు పూర్వం నారద మహర్షి ఇక్కడే ఈ బిలంలో తపస్సు చేసి ఆ శంకు చక్రాల మార్పుని దర్శించి ఆయన యొక్క శాపాన్ని పోగొట్టుకున్నట్టుగా ఇతిహాసాలు తెలియజేస్తున్నాయి. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు ఆలయం వద్ద ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలిగేలా చూస్తున్నారు. ఇక అన్నదాన కార్యక్రమాలు, భక్తులను ఆకట్టుకునే సాంస్కృతిక కార్యక్రమాలు ఎలాగో ఉండబోతున్నాయి. దీంతో కొండబిట్రగుంటలో బ్రహ్మోత్సవ సందడి నెలకొంది. ఆ దేవదేవుడి బ్రహ్మోత్సవ వైభవాన్ని కనులారా వీక్షించేందుకు వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ సైతం ప్రత్యేకంగా బస్సులను నడుపుతోంది. రవాణాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. భక్తులు విశేషంగా తరలివచ్చి బ్రహ్మోత్సవాలను తిలకించాలని ఈవో పిలుపునిచ్చారు. మొత్తానికి ప్రసన్న వెంకటేశ్వరుని ఆలయం వారం రోజుల పాటు బ్రహ్మోత్సవ శోభతో వెలిగిపోనుంది. ఈసారి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో కొత్తగా ఉత్సవాలు జరగబోతున్నాయి.